ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. కేవలము దేవుని కృప కనికరము ద్వారా మనము ఇంకా బ్రతికి ఉన్నాము. దేవుడు మనకు తనను ఆరాధించగలిగిన, సేవించగలిగిన ఆరోగ్యాన్ని దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన మహిమ కొరకై బ్రతికి ఉన్నాము. దేవుని మహిమ కొరకు అనగా దేవుడు సంతోషించేటట్లు. దేవునికి ఏది సంతోషము అంటే ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుట ఆయనకు సంతోషము, ఆయనను స్తుతించుట ఆయనకు సంతోషము, ఆయన నామములో ప్రార్థన చేయుట, ఆయన మీద ఆధారపడుట ఆయనకు సంతోషము. సో దేవునికి స్తోత్రం. అట్టి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. ఈ వాక్యాలను నేను చదువుతున్నప్పుడు ఒక్కొక్క వాక్యము అది చాలా బలమైనటువంటి, లోతైనటువంటి వాక్యము. దానిని అంత సులువుగా దాటిపోయేటటువంటి ఆ సాహసం నేను చేయలేకపోతున్నాను. కనుక నిదానముగా వాక్యాలను ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథమును కానీ ఇతర గ్రంథాలను కానీ ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మాత్రమే కాక, నేను, నా కుటుంబము, నా ప్రజలు ఆత్మీయంగా ఎదగాలి అన్న ఏకైక ఉద్దేశంతో మనము వాక్యాలను విందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. మనము వింటున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాలు మన హృదయంలో వ్రాయబడునుగాక. దానిలో ఉన్నటువంటి సారము, దాని ప్రకారం నడవడానికి మనకు దేవుడు ఆశను, ఇష్టాన్ని పుట్టించునుగాక. మొట్టమొదటి వచనము, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇది మనము రేపు కూడా ధ్యానం చేయబోతున్నాము. మొదటి కీర్తనను ఈరోజు నా మనసు మొదటి వచనంలో, మొదటి భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ వాక్యము చూడండి, బైబిల్లో దుష్టులు అనే పదానికి అర్థము దుష్టుని సంబంధులు. దుష్టులు అంటే దుష్టుని సంబంధులు. మనకందరికి తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, దుష్టుడు, మొట్టమొదటి దుష్టుడు పాపులకు తండ్రి అయినటువంటి వాడు అపవాది, క్రిందికి పడవేయబడిన వాడు. వారి సంబంధులందరూ కూడా దుష్టులే. ఈ దుష్టులు ఆలోచన చెప్పువారుగా ఉంటారు. ఈ దుష్టుని సంబంధులందరూ కూడా వాళ్ళ పని ఏంటంటే, దేవుని సంబంధులకు వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకము లేదా తప్పుడు మార్గంలో నడిపించేవారుగా ఉంటూ ఉంటారు. బైబిల్లో కొన్ని సందర్భాలను మనము చూసి వాళ్ళ 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 గుర్తింపు కానీ, వాళ్ళ రూపాలు కానీ మనకు దుష్టులుగా కనపడరు, కానీ వాళ్ళు దుష్టులే. వారి ఆలోచన మనము అనుసరించుట ద్వారా చాలా ప్రమాదంలో పడిపోతాము. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో కొందరి పేర్లు చూడండి.
మొదటి వచనంలో లేవీకి ముని మనుమడును, కహాతుకు మనుమనుడును, ఇస్తారు కుమారునకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని. ఇక్కడ మనకు ఒక నలుగురు కనపడతారు, నలుగురు వ్యక్తులు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు ఆలయంలో పరిచర్య చేయువారు, లేవీయులు ఆలయంలో పరిచర్య చేయువారు. ఇక చూడండి, కహాతుకు మనుమడు. కహాతు అంటే యాక్చువల్గా ఈ మొట్టమొదటగా ప్రత్యక్ష గుడారము నిర్మించబడినప్పుడు దాని చుట్టూ ఇశ్రాయేల్ అందరూ గుడారం వేసుకుని ఉంటారు. అయితే ఈ గుడారము ఆనుకొని ఒక 4 కుటుంబాలు ఉంటాయి. మొట్టమొదటి తూర్పు దిక్కున ఎవరి కుటుంబం ఉంటుందా అంటే అహరోను, మోషే గారి కుటుంబాలు ఎప్పుడు దగ్గర ఉండాలి. పడమట దిక్కున గెర్షోనీయులు అంటారు. ఉత్తరం దిక్కున కోహాతీయులు అంటే కహాతీయులు. దక్షిణం దిక్కున మేరారీయులు అని అంటారు. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఆలయంలో జరగవలసినటువంటి పనులన్నిటిలో ముఖ్యమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఈ గుంపుల వారు. వాళ్ళందరూ కూడా పనులు డివిజన్ చేయబడ్డాయి. చాలా ఇంపార్టెంట్ పనులు వాళ్ళు. ఇప్పుడు వారి పనులతో పోలిస్తే ఇప్పుడు మనకు సంఘము అన్నటువంటి దేవుని యొక్క గుంపులో, సమాజంలో, సంఘములో సేవించేవారు చాలా ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి వారు ఏం చేశారో అన్నటువంటి దాన్ని మనకు సబ్జెక్ట్ కాదు. కానీ తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలీలలో 2వ వచనంలో ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి. ఇప్పుడు ఈ నలుగురు వాళ్ళు ఒక గుంపును తయారు చేసుకున్నారు, 250 మంది. ఈ 250 మంది ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నారంటే కోరాహు, దాతాను, అబీరాము, ఓను, వీరి ఆలోచనను బట్టి వాళ్ళు నడిచి, తర్వాత మనం చూస్తున్నాము దేవుని కోపము వారి మీద రగులుకొని ఆ భూమి చీలి వారు 250 మంది వారు ఆ భూమి వారిని మింగివేసినట్టు మనం చూస్తాం. చాలాసార్లు ఇక్కడ ఒక పాఠం, మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఎవరైనా ఒక పని చేస్తుంటే ఇప్పుడు ఆ పని ఏం పని? దేవుడు అభిషేకించిన, ఏర్పాటు చేసిన, పిలిచినటువంటి మోషే అహరోనుల యొక్క పరిచర్యకు విరోధము. మేము కూడా చేస్తాము, మేమెందుకు చేయలేము అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పాపము ఏంటంటే పొజిషన్స్ కొరకు పోరాడుట. పొజిషన్స్ కొరకు పోరాడే వ్యక్తులు వారి వెనుక నేను ఉంటే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్టు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏ కార్యం చేస్తున్నారు?
వీళ్ళెందుకు ఈ 250 మిగిలినటువంటి 246 మంది అనుకోండి, ఆ నలుగురు లీడర్స్, ఈ 246 మంది మా బంధువులని, లేకపోతే వారికి కూడా ఏదైనా ఆశించి, కనుక ఈ దుష్ట ఆలోచన, దుష్ట పనులకు సహకరించే వారి మార్గంలో మీరు నిలవకండి. ఇప్పుడు మనం ఏదైనా ఎన్నికలు జరుగుతున్నాయనుకోండి, ఒక పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా లేదా ఇంకొక దానికి నిలబడినప్పుడు కళ్ళు మూసుకొని నా బంధువులందరూ నాకే ఓటేస్తారు కదండి. కానీ ఈరోజు పాఠం ఏంటంటే, నేను ఎటువంటి వాడిని, నా గురి ఏంటి అని నా భార్య, పిల్లలు, భర్త కూడా ఆలోచన చేసే నా ఆలోచన చొప్పున నడుచుకోవాలి. వాళ్ళు ఎవరైనా, వాడు మా బంధువుడని, స్నేహితుడని ఆలోచన చొప్పున మనము నడవకూడదు. వారు చెప్పినట్టు మనం వినకూడదు. చూడండి, మనకు తెలిసిన వారని, మా ప్రాంతము వారని, మా కులము వారని, మా రక్త సంబంధులని, కనుక వారి ఆలోచన చొప్పున నడవకూడదు. వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు, చేయలేపారు. అరే నేను ముందుంటా, మీరందరూ వెనక నిలబడండి అన్నారు. మనమందరం ఒక గుంపు, మంచి పని కొరకు నిలబడండి, దైవికమైనటువంటి పనుల కొరకు నిలబడండి. తప్పుడు పనులకు ఎప్పుడు కూడా, తప్పుడు వ్యక్తులకు ఎప్పుడు కూడా వారి ఆలోచన చొప్పున నడవకూడదు. వాళ్ళు ఎవ్వరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. వీళ్ళని ఎవరైనా దుష్టులు అంటారండి? కోరాహు గారు, అభిరామును, దాతానును, ఓను, అసలు వాళ్ళ డ్రెస్సును చూస్తే వాళ్ళు యాజకులు, ఎప్పుడు దేవాలయంలో పరిచయం చేసేవారు. కానీ వాళ్ళు ఒక తప్పుడు పని చేశారు. వారి వెనక కొన్ని వందల మంది నిలబడ్డారు. ఈరోజు నీ నిర్ణయము, నీ తీర్మానము, నా తీర్మానము, దుష్టులు ఏ వేషంలో ఉన్నాయినా వారి ఆలోచనలు దుష్టత్వంతో నింపబడినప్పుడు, తప్పుడు పనికి వారు పోతున్నప్పుడు, వాళ్ళు మన బంధువులైన వారి వెనక నిలబడకూడదు. వారి ఆలోచన చొప్పున నడవకూడదు. ఓటు వేయకూడదు. చేతులెత్తకూడదు. ఖండించాలి. ఖండించకపోతే సైలెంట్గానే ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మొదటి రాజుల గ్రంథములో 13వ అధ్యాయములో ఒక మంచి ప్రవక్త, దేవునికి ఇష్టమైనటువంటి మొదటి వచనంలో, అంతటా దైవజనుడైన యొక్కడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ఒక పరిచర్యకు వెళ్తున్నాడు. దేవుని ఆజ్ఞ మేరకు. ఒక పాస్టర్ గారు అనుకోండి, పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ఎంత గొప్ప పరిచర్య అంటే, యెరోబాము దగ్గరకు వెళ్ళి యెరోబాము చేస్తున్నటువంటి ఆ పాపమును ఖండించేటటువంటి పరిచర్య. చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పరిచర్య. దేవుడు చెప్పాడు, అయ్యా నీవు పరిచర్య ముగించిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా మళ్ళా పోకుండా, ఎక్కడ భోజనం చేయకుండా నువ్వు తిరిగి రావాలి అని ఆజ్ఞతో బయలుదేరాడు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ చేత బలిపీఠమునకు ప్రకటన చేస్తున్నాడు. తర్వాత వచనాలలో అంటే పెద్ద పరిచర్య అక్కడ జరుగుతుంది. అక్కడ యెరోబాము చెయ్యి కూడా తెల్లగా కుష్ఠరోగం అయిపోయింది. మరలా ప్రార్థించినప్పుడు మరలా మంచిగా అయింది. అన్నీ మంచినే ఉన్నాయి. తర్వాత 13వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 10వ వచనం, అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముస్సలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులు ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినంలో చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, వారి తండ్రి
అతడు ఏ మార్గంన వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు, ఈ యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంన వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిద కట్టుకొని 14 వచనంలో మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అన్నాను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయుమనగా. ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎవరికైనా తప్పు కనపడుతుందండి? ఒక పాస్టర్ గారిని చూసి మనము, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్న మాటలో ఎక్కడైనా తప్పు దొరికే అవకాశం ఉందా? లేదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకొక మెట్టు ఎక్కియాలి. కంటికి కనపడే మంచి పనులన్నీ కూడా అవి నాశనానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. భోజనానికి రమ్మన్నారండి. సాటి తోటి సేవకుడు. అప్పుడు 16వ వచనంలో అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను, ఇంటికి రాను, నీతో భోజనం చేయను. 17వ వచనంలో నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటయు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. మంచి దైవజనుడు, స్ట్రాంగ్ గా ఉన్నటువంటి దైవజనుడు, నేను రాను. 18వ వచనంలో అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా. ఇది దుష్టుల ఆలోచన. ఈ దుష్టుల ఆలోచనల్లో అబద్ధ ప్రత్యక్షతలు తెలుపుతారు. ఒక దేవదూత ద్వారా దేవుడు నాకు సెలవిచ్చనని, నిన్ను మా ఇంటికి పిలిపియాలని, నీకు భోజనం పెట్టి పంపాలని. చూడండి, ఈ పాస్టర్ గారు, ఈ రెండవ వ్యక్తి, ఈ ప్రవక్త ఆ తోటి ప్రవక్తకు హాని చేయడానికి ఏమైనా పిలుస్తున్నాడా? లేదు. మంచి ప్రేమతో పిలుస్తున్నాడు. కానీ ఒకవైపు దేవుని ఆజ్ఞ. అంటే దుష్టులు ఎవరు ఇక్కడ అంటే అబద్ధ ప్రవక్తలు. దేవుడు పంపించని కాపరులు, దేవుడు పిలువని సేవకులు, వారి ఆలోచన చొప్పున నడవకూడదు. తర్వాత ఏమైంది? 21వ వచనంలో అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేభరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. తర్వాత చూస్తే అక్కడ ఒక సింహం 24వ వచనంలో అతడు బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒక సింహం అతన్ని ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఏంటి పాఠము? పాఠం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. ఆలోచన ఎట్లా ఉంటది? చాలా అద్భుతంగా ఉంటది. ప్రేమతో నింపబడి ఉంటది ఆలోచన. కానీ వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాడు, అబద్ధ ప్రత్యక్షతలను చెప్పేవాడు. ఎంతో మంది ఈ దినమున ఉన్నారు ప్రియులారా, ఎంతో మంది ఈ దినములో ఉన్నారు. వారు నీకు హాని ఏది చేయరు.
హాని అన్నటువంటి పదమే రాదు వాళ్ళ నోటి నుంచి, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. కానీ వారి వారి మార్గంలో నిలవకండి, వారి ఆలోచన చొప్పున వెళ్ళకండి. దేవుని యొక్క ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనకు ఒక పెద్ద సవాలు, ఎట్లా గుర్తుపట్టాలి? దుష్టులను, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ యాజకులను ఎలాగ గుర్తుపట్టాలి? అది ఆత్మ వివేచన వరము. వారి ఫలములను బట్టి వారిని మీరు గుర్తిస్తారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మంచి సూత్రాన్ని ఇచ్చాడు. ఒక మంచి సూత్రాన్ని ఇచ్చాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎంతో మంది ఎన్నో ఆలోచనలు చెప్తుంటారు. రండి, రండి భోజనానికి రండి, రండి మీకు ప్రత్యక్షతలను తెలియజేస్తాను, ప్రవచనాలు చెప్తాను. ఇక్కడ ఈ ప్రవక్త ఏమి పాపము చేసినట్టుగా మనకు కనపడదు. మరణానికి దారి తీసింది ఏంటంటే, దేవుని ఆజ్ఞ మేరకు మనం వెళ్తున్నప్పుడు మధ్యలో చాలా మంది వస్తారు, వచ్చి మనల్ని దేవుని మార్గం నుంచి మెల్లగా తప్పిస్తారు. ఎంత మెల్లగా తప్పిస్తారంటే అది మనకు కనపడదు. ఆ తప్పించేది కూడా దేవుని మార్గమే అన్నట్టు మనకు కనపడుతుంది. దీనికి మనకు చాలా చాలా ఆత్మీయ బలము ఉంటే తప్ప మనం నిలబడలేము. నువ్వు ఎంత అంటే ఇక్కడ ప్రవక్త, అయ్యా నేను రాకూడదు, దేవుడు ఇట్లా చెప్పాడు, నేను చెయ్యను, నేను ఇప్పుడు ఇంట్లో భోజనం చెయ్యను. భోజనానికి పిలిస్తే ఎవరైనా పోకుండా ఉంటామని? కానీ అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు భోజనం పెడుతున్నారు అంటే ఏదో ఒకటి ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. యేసుక్రీస్తు అంటున్నాడు చాలా కొత్త నిబంధనలో 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శిష్యులకు చెప్పుచున్నాడు, ఇదిగో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరి ఆలోచన చొప్పున మీరు నడవకండి. వీరి ఆలోచన చొప్పున మీరు నడవకండి. వాళ్ళు చాలా 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 చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? వారి గుడికి వచ్చేటటువంటి వారికి వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా మన చర్చిలోనే ఒక మంచి స్టాల్స్ ఏర్పాటు చేశాను, కొనండి, అమ్మండి, దేవునికి బలులు ఇవ్వండి, ఆ బలులలో రావాల్సిన భాగం మేము తీసుకుంటాం. ఇది ఎక్కువైపోయింది. బలులు ఇవ్వడం తప్పు కాదు, అర్పణలు ఇవ్వడం తప్పు కాదు. కానీ ఈ ఆలోచన చూడండి, ఈ ఆలోచన ఎందుకు మీ ఇండ్ల నుంచి మీ జంతువులను మీ బలులను తీసుకొని వస్తారు? అంత కష్టమేం అవసరం లేదు, మేమే ఇక్కడ మంచి బిజినెస్ సెటప్ చేసి పెట్టాము. దేవుని ఆలయములో యేసుప్రభు అంటున్నాడు, వ్యాపారపు టిల్లుగా చేసి ఉన్నారు, దొంగల గుహ అంటే క్రూర మృగాలు నివసించే స్థలం. దొంగలు నివసించే స్థలము ఇప్పుడు దేవాలయంలో ఉన్నారు కొంతమంది. వీరి ఆలోచన చొప్పున నడవకండి. నేను దినంలో ఒక యవ్వనస్తుడు అంటున్నాడు,
మా సంఘంలో ఒక పండగ చేసుకుంటారు సార్, అస్సలు నాకు పోబుద్దే కాదు, నేను పోనంటాడు. ఆయన ఇదే చెప్పాడు 21వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్నటువంటి సందర్భాన్ని చెప్తూ. వారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మంచి ఆ, మనం నవ్వుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, చాలా మందిని కలవచ్చు. ఆ, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి విషయాలు వారు ఇంట్రడ్యూస్ చేస్తారు పరిచయులు. మెల్ల అక్కడే ఉంటుంది, మొత్తం దేవాలయం అనే ఉంటుంది, దేవుడనే ఉంటుంది, గర్భాలయం అనే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మెల్లగా దాని నుంచి ప్రజలను తప్పిస్తారు. అయ్యా మీరు దశమ భాగాలు కొత్తిమీరలో ఇవ్వండి, మీ పంటల నుంచి వచ్చినటువంటి వాటి నుంచి దశమ భాగాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, మంచి మాటనే కదా, దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏం లేదు, దశమ భాగాలు ఇవ్వడంలో తప్పు లేదండి. కానీ ఇంకొక ఆలోచన ఏం తెలుసా అండి, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించవచ్చు, మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది దశమ భాగాలు. ఇది దుష్ట ఆలోచన. దుష్ట ఆలోచన అది. నేనేం చెప్తా మీకు, నాకు దశమ భాగాలు ఇవ్వండి, అంతే, ఇంకా ఆడి వరకే, సగమే. మీ జీవితం మాకు అక్కరలేదు. ఇది దుష్టాలోచన. ఈ దుష్టాలోచనను మీరు వెంబడించకండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ ఈ దుష్టులు మనకు దుష్టుగా కనపడరండి, అదే పెద్ద సమస్య మనకు. ఈ దుష్టులు అనబడే వారు దుష్టులుగా కనపడరు, చాలా అసలు ఇంకా దేవదూతల మాదిరే ఉంటారు, దేవదూతల వల్లే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఎట్లా మాట్లాడుతున్నాడో మనకు చాలా ఒక హైట్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ఉంటే తప్ప వీటి నుంచి మనం తప్పించబడలేము. మనము ఈ ఇన్ జనరల్, మీరు కాదు కానీ ఇన్ జనరల్ క్రైస్తవులు అనబడే వారు చాలా మంది చాలా లూజ్గా ఉంటారు, చాలా లూజ్గా ఉంటారు. ఏది వస్తే అది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి. దాన్ని గలిబుల్ పీపుల్ అంటారు. గలిబుల్ పీపుల్ అంటే ఏదైనా ఒక ఎమోషనల్గా వచ్చేసి దానికి అటాచ్ అయిపోతుంది. అమ్మో నాకు భయం అవుతుంది. నాకు ఎంతమంది అన్ని అన్ని ఆలోచనలు చెప్తుంటారు, రండి భోజనం చేయండి, రండి అది చేయండి, ఇక్కడ రండి అక్కడికి వెళ్ళండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చాలా జాగ్రత్త ఉంది. మా పాస్టర్ గారి, మా యాజకుడే, మా కోరాహు గారి, మా అభిరామ్ గారి, ఇంకా ఆయన కంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన చేసిందల్లా కరెక్టే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము. ఆ? ఆ వ్యక్తి దుష్టుడైతే మీ యాజకుడైనా, మీ బంధువైనా, మీ స్నేహితుడైనా వారిని వెంబడించకూడదు, వారి ఆలోచన చొప్పున మనం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ధ్యానించినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని మనకు బయలుపరచునుగాక, రాయునుగాక, దాని ప్రకారం నడిచే శక్తిని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా తండ్రి, ఈ మాటలు ప్రభా ఎంతో గంభీరమైనటువంటి మాటలు, లోతైన మాటలు ప్రభా, కేవలం వినుడి వారు మాత్రమే కాక దాని ప్రకారం నడుచు వారంగా నాయన మాకు సహాయం చేయము ప్రభా. దృఢమైన మనస్సును, స్థిరమైన మనస్సును మాకు దయచేయము. దుష్టులను గుర్తుపట్టే జ్ఞానమును, వివేచన వరమును మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.